కష్టపడే నాయకుడిని చూసుకుంటామండి. లోకలన్నా ఏమైనా ప్రజల్ని పాలించేవాడు నాయకుడే కదండి. ఆయనే పాలింతాడండి. అంత ఇప్పుడు పిఠాపురాన్ని ఎన్నుకున్నాడంటే పిఠాపురాన్ని కోరుకున్నాడు, పిఠాపురంలో పోటీ చేస్తానని. అలాంటి అయినా ఎందుకు అభివృద్ధి చేయడండి పవన్ కళ్యాణ్ గారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రక్షణ లేదండి. అసలు మహిళలకు అసలు రక్షణ లేదు. దాంతోపాటు నిత్యావసర సరుకులు కూడా ఎక్కువ పెరిగిపోయాయి. ప్రజలు కూడా చాలా ఇసుకుపోయారు. కరెంటు బిల్లు పెంచేశారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇప్పుడు కరెంటు బిల్లు కూడా పెరిగేది కాదు. ఇప్పుడు చెత్తగాడికి చెత్త పన్ను కూడా వేస్తున్నాడండి. అంత దారుణంగా ఉంది. ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నాడు. అమ్మఒడి ఏ విధంగా వేస్తున్నాడు? మా డబ్బులు తీసి మాకే వేస్తున్నాడు. ఏమి వేస్తున్నాడు మాకు? అలా కట్ చే మరి పడలేదు. ఇంకా ఆడి దగ్గర నిధులు లేవు. ఎక్కడెక్కడనే మాకేముంది? మా సొమ్ము మాకు రేట్లు పెంచేసి మా సొమ్ము మాకే ఎత్తున్నాడు. సుఖమేముంది? ఇంకా సుఖమేముంది? ఎలక్షన్ ముందు ఇలాగ హామీ ఇచ్చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నాడు? పెన్షన్లు అమ్మో ఎంత 3,000 చేస్తాను అన్నాడు. ఒక జాబ్ క్యాలెండర్ తీసినట్టు 250 అలా పెంచుకుంటూ వచ్చారు. అదే మరి చంద్రబాబు నాయుడు అయితే ఒకసారి అలా పెంచుతాడు. మరి చంద్రబాబు నాయుడు రావాలా, యువతలకు కూడా ఉద్యోగాలు కూడా రావాలా, మరి భవిష్యత్తు కూడా బాగుంటుందని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు వస్తే. అది ఇంకా అయిపోయిందండి. బాయ్ చెప్పేస్తున్నారండి అందరూ జగన్కి. ఇంకా బాయ్ చెప్పేస్తున్నారండి అందరూ. ఇంకా విసిగిపోయారండి జనాలు అందరూ. విసిగిపోయారండి. 5 సంవత్సరాలు విసిగిపోయారు. ఒక ఛాన్స్ అన్నారండి. ఒక ఛాన్స్ ఇచ్చేసారు. ఒక ఛాన్స్ లోనే జనాలు అందరికీ ఇసుగుదల వచ్చేసిందండి. అందరికీ కూడా ఇంక ఇసుగుదల వస్తే ఇంకేం చేస్తారండి? అది మార్పు కోరుకుంటున్నారండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 1,00,000 దాకా వస్తుందండి. వస్తుంది అంతా సైడ్ వన్ సైడ్ అంతా అభివృద్ధి చేస్తారండి. ఆయన మా చేస్తాడండి. నమ్మకం అంటే అండి ఇప్పుడు ఆయన సినీ ఫీల్డ్ లో ఉండగానే కొన్ని రైతులకి కొన్ని డబ్బులు వేయడం అని అలాంటి కొంచెం అభివృద్ధి చేస్తాడండి. ఎందుకంటే ఆయన మీద జనాలు అందరూ ఓప్స్ పెట్టుకున్నారండి. చేస్తాడని అభివృద్ధి చేస్తాడని ఓప్స్ ఉంది. ఆయన చేస్తాడండి ఖచ్చితంగా. ఆయన మాట ఇస్తే మాట ప్రకారంగా నిలబడతారండి. అది మా వరం గారు సపోర్ట్ కూడా మాకు ఉందండి. అది గ్లాస్ అండి. మా వరం గారు ఫ్యామిలీ మొత్తం అంతా జనసేనకి మొత్తం ఆ టీడీపీ కార్యకర్తలు అందరం కూడా వరం గారు ఏంటి మొత్తం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం. వరం గారిని బట్టి ఇదంతా మేము చేయడం అండి. ఇదంతా వరం గారు అండి మాకు కేటగిరీ. వరం గారు ఏది చెప్తే మేము అదే చేస్తామండి. వరం గారు బాటలోనే మేము నడుస్తామండి. పవన్ కళ్యాణ్ వంగగీత పోటీ చేస్తున్నారండి. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు? ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా, అందువల్ల వంగగీత గారిని కూడా ఇది వరకు చూసాం. అంతకుముందు ఒక 5 ఏళ్ల కింద ప్రజారాజ్యం చూసారంటారు. చూసాం. ఎలా ఉందండి మరి 5 ఏళ్ళ అభివృద్ధి పరంగా? అభివృద్ధి అయితే ఏం జరగలేదు. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. అభివృద్ధి అయితే ఏం లేదు. అభివృద్ధి అయితే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి జరుగుతుందా? చేస్తారని ఆశ చేస్తారు కూడా ఆయన. ఓకే. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిస్తే 500 కోట్ల రూపాయలు నిధులు మోడీ గారు ఇస్తామన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతుందండి. ఏదైనా ఖచ్చితంగా గెలిస్తే జరుగుతాయి అనుకున్నారు అభివృద్ధి పనులు గట్రా? నమ్మకం ఉండాలని. ఏదైనా నమ్మకం ఉంచుకోవాలి కదా. ఇప్పుడు గుడికి వెళ్తాం, ఎందుకు వెళ్తామండి? గుడికి నమ్మకంతో కదా వెళ్తాం. అలా ఖచ్చితంగా నమ్మకం అయితే ఉందండి. నమ్మకం ప్రతి ఇంటింటికి ఉన్నదండి. మరి ఆయన మీద ఎందుకండి మీకు అంత నమ్మకం అండి? అంటే ఏ విషయంలో మీకు ఆయన మీద అంత నమ్మకం వచ్చిందంటారు? ఆయన చేసిన ప్రతి దాంట్లో ఇప్పుడు ఆయన ఒకటి ఎప్పుడు కూడా ఎందులోని లేరు. ఆయన రాజకీయంగాని ఆయన ఆయన వెళ్ళి ఒకరికైనా సాయానికన్నా దేనికన్నా ఆయన స్వహాగా సాయం చేశారు. ప్రతి దానిలోని కూడా సొంత కష్టజీతం. ఓకే అండి. మరి సొంత కష్టార్జితం చేశారండి. మరి రేపు పొద్దున గెలిస్తే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒకవేళ ఏమైనా అనకపోయినా సొంత డబ్బులతో చేస్తాడు అనుకుంటారా? తప్పకుండా చేస్తారు. తప్పకుండా చేస్తారు. ఎంత మెజారిటీ ఇస్తారండి ఆయనకి? మెజారిటీ అంటే ఒక 50,000 లక్ష కంపల్సరీ. ఖచ్చితంగా. ఖచ్చితంగా. మరి ఆయన గుర్తేంటండి? గాజు గ్లాస్ అండి.